హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇది మోస్ట్లీ పార్ట్ 2 అవ్వచ్చు నా ఆఫీస్ రొటీన్ నా వీడియో గురించి. సో ఇంకా నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. చూసారు కదా నా ఆఫీస్ రొటీన్ జర్నీ ఎలా ఉంటుందో. మార్నింగ్ నుంచి ఫుల్ హడావిడి ఉంటుంది. సో ఇంకా అదైపోయింది, ఇప్పుడు ఇంటికి వచ్చేసా. అండ్ ఇంకా నా టైమింగ్స్ మార్చాను అనమాట. సో అవన్నీ కూడా డీటెయిల్డ్ గా పార్ట్ 1 లో కానీ ఇప్పుడొకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది, ఇప్పుడు ఇంటికి వచ్చాను. కొంచెం కుక్కర్ అది పెట్టి ఆల్రెడీ మా హస్బెండ్ పెట్టేశారు. మా హస్బెండ్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో నిన్న కాకరకాయ కర్రీ చేసా. సో కాకరకాయ కర్రీ ఒక 2 days 3 days ఈజీగా ఉంటుంది. సో నిన్ననే కదా చేశాను, ఆఫ్ కోర్స్ ఫ్రిడ్జ్ లోనే ఉంటుంది. సో ఇలాంటప్పుడు మరి తప్పదు, ఆఫీస్ కి వెళ్తాం కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చాక కుక్ చేయడానికి అస్సలు అవ్వదు. ఇంకా అది కూడా ఉంది. సో అది తినేసి కర్డ్ రైస్ పికిల్ సో ఇవన్నిటితో ఫినిష్ చేసేయాలన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఎలానో తింటాము అన్ని కుక్ చేసుకొని. బట్ ఇంకా ఆఫీస్ కి అది వెళ్తున్నప్పుడు టైం అంత ఫీజిబుల్ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు ఇంకా ఏం చేయలేము. సో ఇప్పుడు లంచ్ చేయాలన్నమాట, తినాలి. మా హస్బెండ్ కూడా కాల్లో ఉన్నారు. సో నేను మొత్తం అరేంజ్ చేసేసి అప్పుడు లంచ్ కి పిలుస్తాను. అప్పుడు తినేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళా వర్క్ రెజ్యూమ్ చేసుకోవాలి. సో చూపిస్తా నా రొటీన్ ఇంటికి వచ్చేసాక ఎలా ఉంటది అనేసి. సో యా, స్టే ట్యూన్. సో మా హస్బెండ్ ఆల్రెడీ రైస్ అంతా వాష్ చేసి కుక్కర్లో రెడీగా పెట్టారు. సో అది ఇంకా నేను వచ్చాక ఆన్ చేయడమే అనమాట. అది కూడా ఆన్ చేసేస్తా అన్నారు, బట్ వద్దులే వేడిగా తిందాం వచ్చాక అని చెప్పి ఇంకా ఆన్ చేయలేదు. అండ్ ఇంకా ప్యారలల్ గా కర్రీ కూడా ఉంది కదా, సో అది కొంచెం మళ్ళా హీట్ చేస్తున్నా అనమాట. సో యా, అండ్ ఇంకా కుక్కర్ కర్రీ అంతా మళ్ళా రెడీ అయిపోతే ఇంకా లంచ్ చేసేయడమే. మా హస్బెండ్ పాపం ఏదో ఒకటి కుక్ చేస్తా అంటారు, బట్ నేనే వద్దు అంట. ఎందుకంటే మీ వర్క్స్ మీకుంటాయి, మీరు చూసుకోండి, ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ ఉంటాం అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా అది కావాలి ఇది కావాలి అని ఏమనరు, ఏముంటే అదే తింటారు. సో నాకు దానివల్ల అంత ఇబ్బంది అనిపించదు అనమాట. అండ్ ఇంకా లంచ్ అయిపోయాక ఇంకా కాసేపు వర్క్ చూసి అప్పుడు ఇంకా ఈవినింగ్ మళ్ళా టీ టైం అనమాట. ఐ మీన్ టీ ఆర్ కాఫీ. ఆ రోజు ఇంకా మా హస్బెండ్ కాఫీ కావాలి అని అంటే ఇంకా కాఫీ పెడుతున్నా. లేదంటే ఈ మధ్య అయితే మాత్రం రెగ్యులర్ గా టీయే తాగుతున్నాం. కొంచెం రిలాక్సింగ్ గా ఉంటది అని చెప్పి మంచిగా జింజర్ అది వేసుకొని చేస్తూ ఉంటా. సో అది తాగుతూ ఉంటాం అనమాట. ఇంకా కాఫీ బ్రేక్ కూడా అయిపోయాక ఇంకా మళ్ళా వర్క్ రెజ్యూమ్ చేసేయాలి. కాన్స్టెంట్ గా కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేసిందే ఉండదు. అటు ఇటు తిరగడం వర్క్ చేయడం చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ ఒక పక్క నా నెయిల్స్ మధ్యలో బ్రేక్ అయిపోయాయి అనమాట. కుక్ చేస్తూ ఉంటాను కదా, సో కుక్ చేస్తున్నప్పుడు తగిలి నైఫ్ అది కొంచెం బ్రేక్ అయిపోతున్నాయి. ఇంకా సరే మొత్తం కట్ చేసేద్దాం, ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇంకా నెయిల్స్ కట్ చేసేసుకుంటున్నా. పెళ్లికి ముందు నేనైతే నెయిల్స్ చాలా బాగా పెంచుకునేదాన్ని. బట్ ఇంకా ఇప్పుడు ఆ వర్క్ ఈ వర్క్ ఆ పని ఈ పని చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా పెరిగే స్కోప్ ఎక్కువ లేదనమాట. సో మా హస్బెండ్ జియో మార్ట్ లో ఈ స్నాక్స్ ఆర్డర్ పెట్టారన్నమాట. ఇంటి నుంచి తెచ్చిన స్నాక్స్ అన్ని ఖాళీ అయిపోయాయని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఏమేమి ఆర్డర్ పెట్టారో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బనానా చిప్స్, చీడాస్ అనే బ్రాండ్ అంట ఈ బనానా చిప్స్. అండ్ నెక్స్ట్ డోరిటోస్, మళ్ళీ నాచోస్ చేసుకుందాం ఇంకొక రోజు. అండ్ నెక్స్ట్ హల్దీరామ్స్ భుజియా సేవ్. అండ్ నెక్స్ట్ బటర్ మురుకులు గ్రానమ్మాస్ అనే బ్రాండ్ నుంచి బటర్ మురుకులు. అండ్ ఇది కూడా సేమ్ గ్రానమ్మాస్ బ్రాండ్ నుంచి నిప్పట్టు తట్టాయి అంట. ఇదేదో ఐ మీన్ వడలు అంటారు కదా, సో అలాంటివి అనమాట. అండ్ ఇది కూడా గ్రానమ్మాస్ నుంచి రిబ్బన్ పకోడా. సో ఇది. అండ్ లాస్ట్ మిక్చర్, హల్దీరామ్స్ మిక్చర్. సో కారంగా స్పైసీగా ఉంటది కదా, సో అదనమాట. ఇవన్నీ స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో
రోజు అలా ఏదో ఒకటి టైం పాస్ ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు స్నాక్స్ టైం అనమాట. యూజువల్గా అయితే అంత ఖాళీ ఉన్నా గుర్తున్నా అప్పుడే తింటూ ఉంటాం, లేదంటే అంత ఎక్కువ తినము. టీ కాఫీ అయిపోయాక ఆ, తింటే తింటాం, లేకపోతే లేదు, అంత మ్యాండేటరీ ఏం కాదనమాట. సో అప్పుడు అలా ఇంకా బనానా చిప్స్ అవి తినేసి, అండ్ ఇది మ్యాంగో అన్నమాట. మ్యాంగో కట్ చేసి ఉప్పు కారం కొంచెం పసుపు వేసి కొంచెం ఊరబెట్టాక తింటారు కదా, సో అదనమాట. నాకు ఇది చాలా చాలా ఇష్టం, బాగా తింటా. అండ్ ఇది మా హస్బెండ్ ఏమి ఎక్కువ అసలు తినరు ఇది, నేనే తింటూ ఉంటా. సో అలా వర్క్ చేసుకుంటూ ఇంకా కాసేపు అలా తిన్నా అనమాట. అండ్ ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి వైట్ సాస్ పాస్తా చేస్తున్నా. సో దానికి ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, అందులో కొన్ని ఆనియన్స్, కొన్ని టొమాటోస్, కొన్ని క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మళ్ళా మనం ఎక్కువ సేపు బాయిల్ చేయక్కర్లేదు. సో ఇలా ఈజీగా అయిపోతుందనమాట. సో కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇవన్నీ. నేనైతే ఆనియన్స్ కొంచెం చిన్న సైజులో కట్ చేసేసా మర్చిపోయి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్‌లో బటర్ అండ్ ఘీ వేసుకోండి. ఘీ ఈజ్ ఆప్షనల్. బటర్ ఒక్కటే కూడా వేసుకోవచ్చు. సో అందులో కొంచెం వైట్ ఫ్లోర్ వేసుకోవాలి, వరిపిండి. ఇందులో మైదా కూడా వేసుకోవచ్చు, బట్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఎప్పుడు వైట్ ఫ్లోర్ వేస్తా, వరిపిండి వేస్తా. సో అది బాగా మిక్స్ అయిపోవాలి బటర్‌లో. అది మంచిగా మిక్స్ అయిపోయాక కొంచెం మిల్క్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రం బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే ఇది లంప్స్ ఎక్కువ ఉంటుంది. సో లంప్స్ అంతా పోయే వరకు చాలా చాలా బాగా మిక్స్ చేయాలి. అండ్ కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే లైక్ అప్పుడు మనం వాటర్ కూడా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఓన్లీ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను రెండు వేస్తూ ఉంటా, మిల్క్ ఎక్కువ వేస్తూ ఉంటా. అండ్ ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని వేసుకొని, బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకోవాలి. అండ్ పాస్తాకి ఆల్రెడీ ప్రీమిక్స్ ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ మంచిగా బాయిల్ అయిపోయాక కాసేపు ఇప్పుడు పాస్తా కూడా వేసి మంచిగా బాయిల్ చేసేసుకోవాలి, లైక్ మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పాస్తా కొంచెం ముందే బాయిల్ చేసి పెట్టా వాటర్లో, ఎక్కువసేపు అవసరం లేదు అని చెప్పి. సో ఎక్కువ మిక్స్ చేయకూడదు అనమాట, మళ్ళీ పాస్తా బ్రేక్ అయిపోతుంది. యా, మన వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా డిన్నర్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు కాసేపు వర్క్ చేసుకోవాలన్నమాట. నైట్ ఆల్మోస్ట్ 10 వరకు ఆన్లైన్లోనే ఉండాలి, వర్క్ ఉంటుంది, ఇంకా తప్పదు. సో అలా వర్క్ అవుతున్నప్పుడే డిన్నర్ కూడా చేస్తూ ఉంటాం, ఎందుకంటే మరీ లేట్గా తినకూడదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి. గైస్ వాకింగ్ చేస్తున్నాం గైస్, మా ఆవిడ వీడియో తీస్తుంది గైస్, వీడియో మీద దడదడు గైస్. చీకట్లో లైట్ వేసుకుని ఒక ఫోన్లో గైస్. ఓ గైస్, ఓకే గైస్, బాయ్. ఎండ్ ఆఫ్ ద డే గైస్. అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే, కిందకి వెళ్ళాక ఇంకా వర్క్ ఉంది గైస్, చూడాలి ఇంకా వర్క్. సరే, బాయ్ ఫర్ నౌ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డేకి బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. సో నైటే మొత్తం ప్యాక్ చేసేసుకుంటాం, మోస్ట్లీ నైటే ప్యాక్ చేసేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అన్నీ చేయాలంటే టైం సరిపోదు కాబట్టి. ఎప్పుడైనా నాకు నైట్ అవ్వకపోయినా, ఇంకా ఓపిక లేకపోయినా, అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇవన్నీ అయిపోయాక ఇంకా లాస్ట్ టాస్క్ క్లీనింగ్ అనమాట, కిచెన్ క్లీనింగ్. సో నెక్స్ట్ డేకి మళ్ళీ అంతా కొంచెం నీట్గా ఉండాలి అని అంటే కిచెన్ అంతా క్లీన్గా ఉండాలి. అండ్ ఆల్రెడీ వాష్ చేసి ఉన్న యూటెన్సిల్స్ అన్నీ లోపలికి తెచ్చి పెట్టుకోవడం. సో ఇవన్నీ హడావిడిగా అయిపోయింది అనమాట, లేదంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి టైం సరిపోదు. సో అందుకని కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి ముందు రోజే. అండ్ ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటా ప్రతి పూటకి, సో నాకు అది కామనే. అండ్ ఇంకా లాస్ట్లో బటర్ మిల్క్ అనమాట. బటర్ మిల్క్ రోజు తాగుతాము నైట్, ఎందుకంటే కర్డ్ రైస్ అవన్నీ తినాం కాబట్టి. యా, నా బిజీ బిజీ డే చూసారు కదా మీరు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.